సో మీ పేరు? నా పేరు లహర్ గాంధీ. సో ఇక్కడ లోకల్ 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 ఎన్ని ఇయర్స్ ఉంటుంది సార్? సిన్స్ మై ఫాదర్ ఓకే 60 years ఏజ్. ఇప్పుడు ఓకే. ఈ లొకాలిటీ స్టార్ట్ అయినప్పటి నుంచి ఇక్కడ ఎర్రగడ్డ అనేది. సో ఇప్పుడు ఎర్రగడ్డలో ప్రధానంగా ఉన్న ప్రాబ్లమ్స్ ఏంటంటే గత 10 ఏళ్ళలో తెలంగాణ వచ్చిన తర్వాత ఎర్రగడ్డలో ఉన్న ప్రాబ్లమ్స్ ఏంది? గత ప్రభుత్వాలు ఏమైనా సాల్వ్ చేసినట్టు ఏం చెప్తారు? ప్రీవియస్ గవర్నమెంట్తో కంపేర్ చేసుకుంటే మాత్రము మనకు టీఆర్ఎస్ వల్ల ఇక్కడ జూబ్లీస్లో వ్యక్తిగతంగా జూబ్లీస్ కాన్స్టిట్యున్సీలో జరిగిన మంచి అనేది ఏం లేదు. ఏం లేదు. ఇదే మన పక్కన ఈ సందులో ఆ. తెలంగాణ గెలిచిన తర్వాతనే డ్రైనేజ్ వాటర్ కలవడం జరిగింది. ఓకే. అదే అంతకుముందుకు విష్ణువర్ధన్ రెడ్డి గారు ఉన్నప్పుడు కాంగ్రెస్ రూలింగ్లో ఇటువంటి ఏవి జరగలేదు. ఏదో తూత్ పాలిష్ పనులు చేసినామంటే చేసినాము అనే విధంగా చేయడము, స్లమ్మే కాదు ఎవడు అడిగేటోళ్ళు లేడు అన్నది చేసుకుంటూ వెళ్ళిపోయారు. ఎంత కాన్సన్ట్రేషన్ ఏమంతా కాలనీల మీదనే. లోకల్ కార్పొరేటర్ వ్యక్తిగతంగా మంచి వ్యక్తి ఆయనే, కాంగ్రెస్లో ఉన్నప్పుడు మంచి వ్యక్తి, ప్రజలందరినీ కలుపుకొని పోతుండే ఆయన. ముస్లిం పర్సన్ అయినా కానీ అన్ని హిందూస్ని ముస్లిమ్స్ను అందరినీ, ఒక సామెత ఉంది కదా నవాబ్కు 2 కళ్ళు అన్నట్టు, హిందూ ముస్లిం అట్లా ఇక్కడ కార్పొరేటర్కి హిందూ ముస్లిం 2 కళ్ళ విధంగా ఇద్దరిని నడుపుకొని పోయింది ఆయన. కానీ మధ్యలో ఆయనను పక్కన పెట్టడం జరిగింది బీఆర్ఎస్ ఎమ్మెల్యే గారు. మరి ఎందుకు పెట్టిర్రు ఏందో తెలియదు. ఈ విషయాన్ని ఎన్ని అడ్రస్ చేసినా కానీ పట్టించుకోలేదు ఆయనను. మళ్ళీ ఆయన అవసరం వచ్చే వరకు ఆయన దగ్గరికి వచ్చి మళ్ళీ ఆయనను కలుపుకున్నాడు. ఇది ఇక్కడ గత తెలంగాణ డిక్లేర్ అయిన తర్వాత వచ్చిన పరిస్థితి. ఈ రీసెంట్గా దళిత బంధులు ఇచ్చిర్రు, అది నాయకులకి ఇచ్చుకున్నారు, సామాన్య ప్రజలకు ఎవరికి రాలేదు, సామాన్యులకు ఎవ్వరికి రాలే. కార్యకర్తలకు ఇచ్చుకున్నాడు. జెన్యూన్ గా 10 లక్షలతోని బిజినెస్ చేసుకొని ఆ 10 లక్షల బిజినెస్ తోని భార్య పిల్లల తల్లిదండ్రుల్ని సాదుకునే వాడికి ఎవరికి కూడా రాలేదు. అది కార్యకర్తలకు, నాయకుడి ఇంట్లోకి, అంచర్లకు కూడా లేదు. ముఖ్యమైన కార్యకర్తలు, ఎమ్మెల్యే గారికి ముఖ్యమైన కార్యకర్తలకు, అనుచరులకు కూడా ముఖ్యమైన అనుచరులకే 1 2 ఇక్కడ డివిజన్ అధ్యక్షుల వారే 5 తీసుకున్నాడు. దళిత బంధులు అర్థం చేసుకోండి ఏ రేంజ్ లో పాలన ఉంది అనేది. టిఆర్ఎస్ వచ్చిన తర్వాత కాంగ్రెస్ అంతో ఇంతో కాదబ్బా, ఏమున్నా రోజువారీ కూలీల కోసం ఆలోచించే ప్రభుత్వం నడుపుతుంది. ఎవరు ఉన్నత స్థాయి వాళ్ళ వర్గాల కోసం చూసి కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు ప్రభుత్వాన్ని నడపది. నేను ఇప్పుడు 40 years, నాకు ఇప్పటి వరకు నేను ఆ దాఖలాలు మాత్రం నేను గమనించలే కాంగ్రెస్ పార్టీ కోసం. ఎప్పుడైనా అణగారిన వర్గాలు అవి 5,000 వాళ్ళు నైట్ టెన్షన్ పడకుండా నోట్లోకి వెళ్ళి పొద్దున్న లేవాలి అనే విధంగా ఆలోచించే ప్రభుత్వాన్ని రన్ చేసింది 40 ఏళ్ళు. నేను గమనించింది మాత్రం 20 ఏళ్ళ నుంచి వెళ్ళి వ్యక్తిగతంగా ఈ పాలన మాత్రం ఎప్పుడు జరగలేదు కాంగ్రెస్ హయాం ఉన్నప్పుడు. సో ఇప్పుడు మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది, 10 ఏళ్ళ తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం. మళ్ళీ ఇప్పుడు మీరు అనుకున్నట్టు ఆ పాలన నడుస్తుందా? అంటే 18 ఏళ్ళే అయినప్పటికీ కూడా సేమ్ ప్రీవియస్ గవర్నమెంట్ ఎట్లుందో అట్లనే నడుస్తుంది, కాకపోతే అనుకూలంగా లేదు. అంటే వరకు ప్రజలకు అనుకూలంగా లేదు, అడ్మినిస్ట్రేషన్ కి కూడా అనుకూలంగా లేదు. ఆ అడ్డగోలుగా ప్రాజెక్టుల మీద దెంగిపోయి తిన్న డబ్బులన్నీ ఇక మొన్న ఒక ప్రెస్ నెగిటివ్ గా చూపించిందని కార్యకర్తలు వచ్చి కొట్టిరు. వికారాబాద్ లోనేమో కలెక్టర్ను కొట్టిపించిండు 10 లక్షలు ఆఫర్ చేసి. అసలు ఆ ఊరికి ఆ కార్యకర్తలకు సంబంధమే లేదు, అది కొట్టిర్రు. ఒక కలెక్టర్ను ఒక కార్యకర్త కొట్టే స్థాయికి దిగజార్చిర్రు. అది అర్థం చేసుకోవాలి, ప్రజలు అర్థం చేసుకోవాలి, మీ మీడియా వాళ్ళు కూడా అర్థం చేసుకోవాలి. మీ మీడియా వాళ్ళు చెప్తే కూడా మీ మీడియా వాళ్ళని కొడతారు. వాళ్ళకి ఎందుకు? డబ్బుల అహంకారం. అసలు వాళ్ళ ఆస్తులు ఏంది, వాళ్ళ లెక్క ఏంది, వాళ్ళ పత్రం ఏంది, పూటకి ఎన్నిసార్లు వాళ్ళు 4 ఏళ్ళు వాళ్ళ నోట్లకు పోయినాయి కేసీఆర్ పాలిటిక్స్ లకు రాకముందుకు అనేది ప్రజలు ఆలోచించాలా, సెంట్రల్ విజిలెన్స్ వాళ్ళు ఆలోచించాలా. ప్రజలు వీళ్ళందరూ కాదు, సెంట్రల్ విజిలెన్స్ వాళ్ళు ఆలోచించాలి. ఏం బీక్తున్నారు? ఓ సామాన్యుడు అకౌంట్కి 10 లక్షలు వస్తే ఫ్రీజ్ చేయనీకి వస్తున్నది, కానీ వాడి ఆస్తులు ఫ్రీజ్ చేయనీకి వస్తలేదా? అంటే లీడర్లంతా దొంగలే, ఒక్కని కంచంలో ఒక్కడు ఎంగిల్ తిన్న నా కొడుకులే. బీఆర్ఎస్ ఏమో బుద్ధి చెప్పి కాంగ్రెస్ పార్టీని తెచ్చుకోరు, కానీ వాళ్ళు ఏమంటే పాలిచ్చే గేదెని ఇసబెట్టి దున్నపోతుని తెచ్చుకోరు. సో ప్రజలే తప్పు చేసిన ఇప్పటికీ స్టిల్ ఇప్పటికి కూడా అదే మాట మాట్లాడుతున్నారు.
పాలు ఎంతమందికి ఇచ్చింది గేదె? ఎంతమందికి ఆ పాలు ఇచ్చే గేదె ఎంతమందికి పాలు ఇచ్చింది? అవును. వాళ్ళు పితికేతోనికే పాలు ఇచ్చింది తప్పితే అవును. ఆడెవడైతే పాలేరు ఉంటాడో వాడు వచ్చి పితకనియలే. అవును. యజమాని వచ్చి పితుకుతూనే పితకనిచ్చింది అది. అవును. పాలేరోడు వచ్చి పితకనియలేడు అది. ఇక్కడ మీరు అర్థం చేసుకోండి ఇక మీ ప్రశ్నకి ఈడ సమాధానం ఏందని. సో ఇప్పుడు బై ఎలక్షన్ ఉంది మన జూబ్లీ హిల్స్ లో. సో ఏంటి అంటే ఎలాంటి ప్రాబ్లమ్స్ ప్రజలకు ఉన్నాయి ఇక్కడ, మీకున్న ఎలాంటి ప్రాబ్లమ్స్ ఇక్కడ డెవలప్మెంట్ పరంగా ఉన్నాయి, అండ్ ఎవరికి గెలుస్తారు, ఏ పార్టీ గెలిచే ఛాన్స్ వస్తుంది? ఏ పార్టీ గెలిచే ఛాన్సెస్ ఉన్నాయని మనం వ్యక్తిగతంగా డిసైడ్ చేయలేం కానీ ఉమ్. కొంతమంది ఎమ్మెల్యేలు పోటీ చేసిన వాళ్ళు ఉమ్. బీఫామ్తో పోటీ చేసిన వాళ్ళైనా ఇండిపెండెంట్గా పోటీ చేసిన వాళ్ళైనా ఉమ్. నేను ఒక ఎమ్మెల్యే కావాలని కోరిక ఉన్న వాళ్ళైనా ఉమ్. వాళ్ళ వ్యక్తిగతంగా వాళ్ళ ఫండ్స్ ఇచ్చుకుంటూ వెళ్తూ గ్రౌండ్ లెవెల్లో కొంచెం రెడీ చేసుకున్నారు తప్పితే వీళ్ళు పార్టీల తరఫున ఉన్న వాళ్ళు మాత్రం ఎప్పుడు ఏం చేయలేదు. ఉమ్. ఈ బస్తీలు కానీ ఇవన్నీ కానీ పీజీఆర్ సాబ్ చేసిన బస్తీలు పీజీఆర్ సాబ్ చేసిన పోయినాయి ఏవి. అవును. ఏమున్నా ఆయన ఉన్నప్పుడు చేసిన డెవలప్మెంట్ ఆయన చనిపోయిన తర్వాత వాళ్ళ కొడుకు హయాంలో జరిగింది. ఉమ్. దాన్ని ఇక ఆయన జరిగిన తర్వాత ఇక ప్రభుత్వం పడిపోయిన తెలంగాణ రావడం, ప్రభుత్వం పడిపోవడం, ఎక్కడున్న బస్తీలు అక్కడనే ఉండడం, తాగే వాటర్లో స్లమ్లలో ఒక ఎర్రగడ్డ డివిజన్లోనే కాదు ఓవరాల్ గ్రేటర్ హైదరాబాద్ జోన్ అంతా ఇదే పరిస్థితి ఉంది. బాటిల్ బయట కొనుక్కోవచ్చు. బాటిల్ బయటలు కొనుక్కరావాలి, అది కూడా బిజినెస్. ఏదో కెమికల్స్ వేసి ప్యూరిఫై చేస్తున్నారు, థర్డ్ క్వాలిటీ మిషన్లు పెట్టి డ్రైనేజ్ వాటర్ మిక్స్ కావడం, వర్షాలు వస్తాయి ఇంట్లోకి రావడం, ఇవన్నీ జరుగుతుంది. అసలు ఎటువంటిది మంచి జరగలేదు టీఆర్ఎస్ ప్రభుత్వంలో. అట్లీస్ట్ ఇప్పుడు కాంగ్రెస్లోనే జరుగుతుందని కాంగ్రెస్లో ఖచ్చితంగా జరుగుతుంది, చెప్పిన ఇంతకుముందుకే. సామాన్యుడిని దృష్టిలో పెట్టుకొని కాంగ్రెస్ ప్రభుత్వం నడుపుతుంది. గతంలో అయినా అదే ఉంది, ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చినా కానీ అదే దృష్టితోనే నడుపుతారు పరిపాలన అనేది. మరి పరిపాలనలో మార్పు అనేది ఏముండదు. ఇటు బీజేపీ పరిస్థితి, బీజేపీ కొత్త అధ్యక్షులు మొన్ననే మేము కొట్లాడతాం, మేము చేస్తామని చెప్పేసి చెప్తారు. అండ్ ఎక్కడ బై ఎలక్షన్ అయినా గెలిచింది మాత్రం బీజేపీ అని చెప్పేసి బండి సంజయ్ చాలా సందర్భాలు చెప్పారు. ఎట్లా మళ్ళీ బీజేపీ పరిస్థితి ఏమైనా ఉంటాయి ఇక్కడ, హవా ఏమైనా ఉంటుందా? అసలు ఇప్పుడు బీజేపీ అధ్యక్షుడు అనే వ్యక్తిని ఎంతమంది రికగ్నైజ్ చేస్తారు తెలంగాణలో? ఫస్ట్ థింగ్ అది వాళ్ళు సమాధానం చెప్పుకోవాలి. ప్రజలకు ఇచ్చినామని డప్పు కొట్టుకున్నాడు కాదు. ఆయనకి ఇమేజ్, ఆయన ఫేస్ ఐడెంటిటీ ఎంతవరకు ఉంది తెలంగాణలో? ఒక చిన్న విషయం చెప్తా. రఘునందన్ రావు గారిని అరెస్ట్ చేసినప్పుడు ఇదే వ్యక్తి రఘునందన్ రావు వెంబడి ఉన్నాడు, ఇద్దరు లాయర్లే. పోలీసు వాళ్ళని ఎటువంటిది అప్పుడు టీఆర్ఎస్ ప్రభుత్వం ఎటువంటి డామినేషన్ అదే లాయర్గా వాళ్ళు చూపించలేరు, జరగలేదు. అవునా? సో వాళ్ళు ఎంతవరకు ఐడెంటిటీ ఉందా ప్రెసిడెంట్కి ఉందా అనేది తెలుసుకోవాలి. వాళ్ళంత ప్రెసిడెంట్కి అంత మంచిగా రూలింగ్ అడ్మినిస్ట్రేషన్ ఉండి పార్టీని ఒక దాటి మీద తెచ్చి కార్యకర్తలు కానీ నాయకులను కానీ నడిపే అంత శక్తి ఉన్నవాడైతే ఇప్పుడు మన ఎమ్మెల్యే గోషమాయిల ఎమ్మెల్యే పోయేవాడు కాదు బయటికి. ఇక వాళ్ళే అంతర్గతంగా కుమ్ములాటలలో ఉన్నారు. వాళ్ళు ప్రజలను ఏం నడిపిస్తారా దూరం మాట, అంతే. ఇక దానికి ఆన్సర్ తెలుసుకోవాలి వాళ్ళే.